దేవాలయాల యొక్క విశిష్టత మరియు దేవాలయానికి వెళ్తే భక్తులకి ఏ విధమైనటువంటి కోరికలు తీరుతాయి అనే ఒక సందిగ్ధతలో ఉన్నారు. అసలు దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఏమి చేయాలి? దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? అనే ప్రశ్నలకి ఒకసారి వేసుకుని దాని యొక్క పరిష్కార మార్గాలు అంటే ఆన్సర్‌కి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా అసలు దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? అందరికీ తెలిసిన విషయమే. పాదరక్షలు అంటే చెప్పులు పక్కన పెట్టేసి కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్తారు. దానికి కారణం ఏమిటంటే దేవాలయానికి ఎప్పుడూ కూడా పైన ఉన్నటువంటి శక్తి క్షేత్రాలు అంటే మనం ఒక సెల్ ఫోన్‌లో ఒక చిన్న మెమరీ కార్డ్‌లో గాని, ఆ సిమ్ కార్డ్‌లో గాని రాగిది వాడతామండి. అటువంటి రాగి అంటే ఒక చిన్న రాగి అణువంత వాడితేనే దీనికి అంత శక్తి ఉన్నప్పుడు, ఒక పెద్ద పెద్ద యంత్రాలు అంటే ఒక 9x9 సైజ్ అన్నటువంటి పెద్ద యంత్రాల్ని మండలం రోజులు అంటే 41 రోజులు, మండలం అంటే 40 రోజులండి, 0 ఉండకూడదని 41 పెడతారు. 41 రోజులు పూజించి, అర్చించి ఆ యొక్క శక్తిని అంటే ఆ యొక్క బీజాక్షరాలతో ఉన్నటువంటి ఆ శక్తి క్షేత్రమైనటువంటి బీజాక్షరాల మంత్రాలని ఎప్పుడైతే ఈ నీటి శక్తితో కలిపి ఆ యొక్క యంత్రం మీద వదిలిపెట్టి ఆ యంత్రాన్ని దేవత కింద ప్రతిష్ఠింపజేస్తారో ఆ యంత్రానికి అనేక వేల రెట్ల శక్తి వస్తుంది. ఆ శక్తి ఆ దేవాలయం చుట్టూ కూడా ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఎప్పుడైతే మనం ఉత్తి పాదాలతో ఆ దేవాలయ పరిసర ప్రాంగణాల్లో నడిచినప్పుడు ఆ శక్తి క్షేత్రాలైనటువంటి ఆ తరంగాలు మనలోకి కాలి ద్వారా ప్రవేశించి మనలో ఒక రకమైనటువంటి పాజిటివ్ రియాక్షన్ వస్తుందని దానికి కారణంగా చెప్తారనమాట అండి. అందుకే సాక్స్ కూడా వేసుకోకుండా దేవాలయంలోకి రమ్మని చెప్తారు. దానికి కారణం అదేనండి. అలాగే దేవాలయాలకు వెళ్ళిన తర్వాత చాలా మంది ఘంటానాదం చేస్తారు, కొంతమంది చేయరు. ఘంటానాదం ఎందుకు చేయాలంటే అగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం అంటే అగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం అంటే ఎప్పుడు కూడా రాక్షసులు అందరూ కూడా దేవాలయాల వెనకాల భాగంలో ఉంటారట. అందుకే దేవాలయం అంటే శివాలయం, ఎప్పుడైతే శివాలయం వెనకాల వైపు ఎప్పుడు ముట్టుకోకూడదు అనమాట. ఎందుకంటే శివుడు భూతనాథుడు కాబట్టి ఆ యొక్క రాక్షసులందరినీ ఆయన ముందుకి రానివ్వకుండా ఆయన శక్తితో, ఆయన మాట వింటారు కాబట్టి ఆయన శక్తితో శివాలయం వెనకాల ఆపు చేస్తారనమాట ఆ రాక్షసులందరినీ. ఆ రాక్షసులు ఏ విధంగా ఉంటారంటే మనం చేసిన పాపకర్మలే. ఎప్పుడైతే ఒక పాపం చేసిన వ్యక్తి ఒక దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క పాపాన్ని నివృత్తి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో బాధపడతాడో ఆ యొక్క పాపం నివృత్తి అవుతుంది. ఆ నివృత్తి అయిన పాపం ఆ దేవాలయం వెనకాల ఆ యొక్క ప్రదేశంలో ఉంటుందన్నమాట. అందుకే శివాలయంలో వెనకాల వైపు ఎవరిని ముట్టుకోవద్దని చెప్తారు. దానికి కారణం అదే. అలాగే ఈ యొక్క విధంగా ప్రదక్షిణాలు చేయాలి. అదే ఘంటానాదం ఎందుకు చేయాలి అంటే దీనికోసమే. అగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసం అంటే ఈ రాక్షసులందరూ గమనించండి. కురు ఘంటారవం తత్ర అంటే నేను ఘంటానాదం చేస్తున్నాను. దేనికోసం చేస్తున్నాను? తత్ర దేవతాహ్వాన లాంఛనం, దేవుడిని ఆహ్వానిస్తున్నాను ఇక్కడికి. అందుకోసం అంటే ఇక్కడ దేవుడికి నా పేరు గోత్రం చెప్పుకుని నేను నమస్కారం చేసుకోవడానికి వచ్చానయ్యా అని చెప్పడానికి భావనగా ఘంటానాదం చేస్తాం అనమాట. ఘంటానాదం చేసిన తర్వాత ఆ లోపలికి వెళ్ళిన తర్వాత పూర్వం ఇది వరకు ఘంటాకర్ణుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడటండి. ఆ రాక్షసుడు తన 2 చెవులకి కూడా గంటలు ధరించేవాడట. దానికి కారణం ఏంటంటే వాడు పక్కా శివభక్తుడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణువు విష్ణోస్య హృదయం శివ అని శాస్త్రంలో చెప్పబడింది. శివుడి యొక్క హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయం శివుడని. కాబట్టి ఆ విషయంలో ఎవరికి సందేహాలు, శివకేశవుల భేదం ఎప్పుడూ చూడకూడదు. శివుడు కేశవుడు ఇద్దరు ఒకటే. కానీ ఈ ఘంటాకర్ణుడికి మాత్రం శివుడు అంటేనే ప్రీతి. విష్ణువు అనే మాట వింటే వెంటనే గంటలు వాయించేసుకునేవాడట. ఆ విష్ణుమూర్తి పేరు వినకూడదని. అందుకని చెప్పి హరి అంటే వెంటనే గంటలు మోగేసేవి. అప్పుడు శివుడు ఒకసారి ప్రత్యక్షమయ్యి ఈ విషయం చెప్పాడంట. శివకేశవుల భేదం ఎప్పుడు ఉండదు, నీకు మోక్షం కలగాలంటే నేను ఇవ్వలేను, విష్ణువే ఇస్తాడు. కాబట్టి నువ్వు ఆ గంటలు తీసిపెట్టి ఆ యొక్క విష్ణుమూర్తి నామం కూడా జపించాలి అని చెప్పడం వల్ల అప్పటి నుంచి ఘంటాకర్ణుడు గంటలు తీసివేశాడట. ఈ విధంగా స్కంద పురాణంలో మనకి ఒక చిన్న కథ కనపడుతుంది.